హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మిక్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకు ఎన్సీఆర్టీసీ నుంచి జూనియర్ సివిల్ ఇంజనీర్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మెయిన్ డేటాలో కలిపిద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు మనకు జూనియర్ సివిల్ ఇంజనీర్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్మితమవుతున్నటువంటి మెగా ప్రాజెక్ట్. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇది మొత్తం కూడా మనకు ఢిల్లీ, గజియాబాద్, అదేవిధంగా మీరట్ అండ్ రాజస్థాన్లోని మరికొంత ప్రాంతాలకు ఇది విస్తరించి ఉండడం జరుగుతుంది. సో మెట్రో కంటే 3 రెట్లు ఫాస్ట్గా వెళ్తుంది ఫ్రెండ్స్ ఇది. ఓకేనా, సో దీంట్లో మనకు పోస్టింగ్ అయితే ఇవ్వబోతున్నారు. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి పోస్టులు అదేవిధంగా దాని యొక్క డీటెయిల్ డేటాలో వెళ్ళిపోదాం. ఇక్కడ కెరీర్ అనేది కనిపిస్తుంది కదా, ఆ యొక్క కెరీర్ దానిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకు నోటిఫికేషన్స్ 1 by 1 మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. జూనియర్ ఇంజనీర్ సివిల్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. ఓకేనా ఫ్రెండ్స్, సో దీనిపైన క్లిక్ చేసి మనకు డీటెయిల్ నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో ఇచ్చినటువంటి ఒక పాయింట్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉండడం జరిగింది కాబట్టి ఈ యొక్క వీడియోని చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇవి రెగ్యులరైజ్ చేసే అవకాశం ఉందని వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లు మెన్షన్ చేయడం జరిగింది. మన యొక్క పర్ఫార్మెన్స్ బాగుంటే మీ యొక్క ఉద్యోగాలన్నీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలుగా మారిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్, నేషనల్ క్యాపిటల్ రీజన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో మీకు పర్మనెంట్ ఉద్యోగాలు అవ్వడం జరుగుతుంది. నేషనల్ క్యాపిటల్ రీజన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఎన్సీఆర్టీసీ ఏ జాయింట్ వెంచర్ కంపెనీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ ఆఫ్ ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ అండ్ యూపీ. మొత్తం రాష్ట్ర అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కలిసి ఉమ్మడిగా చేస్తున్నటువంటి మెగా వెంచర్ ఇది. కాబట్టి ఇలాంటి దాంట్లో ఉద్యోగం చేస్తే మాత్రం మన యొక్క శాలరీ హైలోనే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ వచ్చినా కూడా ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది నవరత్న, మినీరత్న, అదేవిధంగా మహారత్న కంపెనీలలో కూడా హైలీ యూటిలైజ్ అవుతుంది. ఒకవేళ మీ యొక్క ఉద్యోగం రెగ్యులర్ కాకపోయినప్పటికీ, ఒకవేళ రెగ్యులర్ అయితే మీకు అక్కడనే దాదాపుగా మంత్లీ ₹1,00,000 దాకా వస్తుంది. సో దీంట్లో పోస్టులు వాటి యొక్క డీటెయిల్ డేటాలకు వెళ్ళిపోదాం. సో మనకి ఇందులో 52 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్. వీళ్ళ యొక్క శాలరీ వచ్చేసి పర్ మంత్లీ ₹27,500 నుంచి ₹97,350 అయితే ఇవ్వడం జరుగుతుంది. డిప్లొమా సివిల్ చేసిన వాళ్ళు అర్హులు. అదేవిధంగా వీళ్ళ యొక్క ఏజ్ లిమిట్ అనేది 28 years దాకా మెన్షన్ చేయడం జరిగింది. అయితే 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఓకేనా, 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది ఇన్ మెట్రో రైల్ లేదా రైల్వే కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్. అయితే వాళ్ళు స్పెషల్గా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి మెట్రో రైల్ లేదా రైల్వే కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్. సో ఎవరైతే ఈ యొక్క ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందో, అంటే ఈవెన్ దో దే ఆర్ బీటెక్, సో బీటెక్ క్యాండిడేట్స్ అయ్యిండు కూడా మెట్రో రైల్లో కానీ రైల్వే కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్లలో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. లేదు కన్స్ట్రక్షన్ దాంట్లో ఉండే వాళ్ళకి సెకండ్ ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఫ్రెండ్స్, ఏజ్ రిలాక్సేషన్ అనేది 14/11/2020 ప్రకారంగా వీళ్ళు కన్సిడర్లో తీసుకుంటారు. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ సివిల్ ఈజ్ ఎసెన్షియల్ వితౌట్ విచ్ హయ్యర్ క్వాలిఫికేషన్ విల్ నాట్ బీ కన్సిడర్ ఫర్ క్యాండిడేచర్. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరికైతే డిప్లొమా సివిల్ చేయకుండా ఇంటర్తో డైరెక్ట్ బీటెక్ చేసి ఉంటారో దే ఆర్ నాట్ ఎలిజిబుల్. సో డిప్లొమాతో పాటు ఎవరైతే బీటెక్ చేస్తారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే డిప్లొమా ఈజ్ మ్యాండేటరీ. ఓకేనా ఫ్రెండ్స్, డిప్లొమా అనేది మ్యాండేటరీ, ఎక్స్పీరియన్స్ ఈజ్ ఆల్సో మ్యాండేటరీ. ఎందుకంటే మరి మనకి ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం లెవెల్ అయితే ఇది వస్తుంది. అండ్ ఫిజికల్ అండ్ మెడికల్ ఫిట్నెస్ వాటి యొక్క స్టాండర్డ్స్. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్. సో సెలక్షన్ ప్రాసెస్ అనేది మీ యొక్క ఎలిజిబిలిటీ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ అన్ని కూడా వీళ్ళు కన్సిడర్లో తీసుకుని రిటర్న్ ఎగ్జామినేషన్ మిమ్మల్ని పిలవడం జరుగుతుంది. రిటర్న్ ఎగ్జామ్లో చేసినటువంటి పర్ఫార్మెన్స్ని బట్టి మీకు డైరెక్ట్గా పోస్టింగ్ ఉంటుంది. సో ఎవరైతే రిటర్న్ ఎగ్జామ్కి షార్ట్ లిస్ట్ అవుతారో ఆ యొక్క క్యాండిడేట్స్కి డేట్, టైం అదేవిధంగా ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అన్ని కూడా క్యాండిడేట్స్కి ముందే ఇవ్వడం జరుగుతుంది. సో ఎగ్జామ్ అనేది మనకు ఢిల్లీలోనే ఉంటుంది. ఎగ్జామ్ పేపర్ మోస్ట్లీ మనకి ఇంగ్లీష్లోనే ఉంటుంది. అదేవిధంగా మన యొక్క ఓన్ ఖర్చులతో మన ఒక ట్రావెలింగ్ అదేవిధంగా స్టే అనేది ఉండాల్సి ఉంటుంది. సో ఒకే ఎగ్జామ్ కాబట్టి పెద్ద టెన్షన్ లేదు. మళ్ళీ ఇంటర్వ్యూ అని డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈ యొక్క 4-5 సార్లు తిప్పితే మాత్రం ప్రాబ్లం, కానీ ఒక్కసారి కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ సెక్యూరిటీ బాండ్ కనుక తీసుకుంటే ₹1,50,000 మీరు సెక్యూరిటీ బాండ్ ఇది ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ట్రైనింగ్ కాస్ట్, GST అండ్ అదేవిధంగా అడిషనల్గా మరికొన్ని అన్ని యాడ్ చేసుకుని వాళ్ళైతే డేటా అయితే ఇస్తారు. అండ్ నెక్స్ట్ కాంట్రాక్టువల్ ఎంప్లాయ్మెంట్. సో కాంట్రాక్టువల్ ఎంప్లాయ్మెంట్స్ ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ద అపాయింట్మెంట్ షెల్ బి మేడ్ ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఫర్ పీరియడ్ ఆఫ్ 3 years విచ్ విల్ బీ రెన్యూడ్ ఎవ్రీ ఇయర్. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఎవ్రీ ఇయర్ కూడా దాన్ని రెన్యువల్ చేస్తుంటారు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 3 years కాంట్రాక్టువల్ ఎంప్లాయ్మెంట్. సో మీ యొక్క 3 years కాంట్రాక్టువల్ ఎంప్లాయ్మెంట్ అయిపోయిన తర్వాత, ఓకేనా ఫ్రెండ్స్, ఈ పాయింట్ ఇంపార్టెంట్ చూడండి ఫ్రెండ్స్, సర్వీసెస్ మే బీ రెగ్యులరైజ్డ్, మే బీ ఎక్స్టెండెడ్ ఫర్దర్ ఆర్ టర్మినేటెడ్. ఓకేనా ఫ్రెండ్స్, సో మనకు ప్రాజెక్ట్ అంటే తెలిసిందే కదా ఫ్రెండ్స్, మెట్రో రైల్ ప్రాజెక్ట్ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క 4 రాష్ట్రాల్లో వర్క్ జరగాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో సో మీ అందరికి ఐడియానే ఉంది కదా ఫ్రెండ్స్, మన యొక్క స్టేట్లో ఉన్నటువంటి మెట్రో రైల్ ఎంత టైం పట్టిందో. సేమ్ అట్లనే ఇది జాయింట్ వెంచర్ కాబట్టి ఇంకెక్కువ టైం పడుతుంది. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా మేజర్గా 4 రాష్ట్రాలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయంటే 4 రాష్ట్రాల్లో కూడా వీళ్ళు మెగా కారిడార్ని ఏర్పాటు చేయాలంటే అట్లీస్ట్ 10 years పడుతుంది. కాబట్టి ఈజీగా మీకు రెగ్యులరైజ్ అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ ఇంకో పాయింట్స్ కూడా ఇవ్వడం జరిగింది కదా, అవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు.
అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ప్యాకేజ్ అండ్ పోస్టింగ్. సో ప్యాకేజ్ దానికి సంబంధించి కంపెనీ ఆ యొక్క ఎన్సీఆర్టీసీ లొకాలిటీలో మనకైతే వర్క్ అయితే అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఆ యొక్క కంపెనీ యొక్క పాలసీ ప్రకారంగా క్యాండిడేట్స్కి ట్రాన్స్ఫర్ ఎక్కడైనా వాళ్ళ యొక్క ఆఫీస్ ఎన్సీఆర్టీసీ అంటే ఆ యొక్క 4 రాష్ట్రాల్లో ఏ స్టేట్లో అయినా మిమ్మల్ని పోస్టింగ్ ఇవ్వచ్చు, ఎక్కడైనా ఏ వర్క్ లొకాలిటీ అయినా ఇచ్చే అవకాశం అయితే ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ అనేది మనకు ఆఫ్లైన్లో చేయాల్సి ఉంటుంది. సో ఆఫ్లైన్ అప్లికేషన్స్ అనేవి డిసెంబర్ 4 తారీఖు కల్లా వాళ్ళకైతే రీచ్ అవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎన్విలాప్ పైన మీరు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ ఇంజనీర్ 2 సివిల్ కాంట్రాక్ట్ బేసిస్ అని మీరు పైన రాయాల్సి ఉంటుంది క్యాపిటల్లో. అండ్ అడ్రస్ కనుక తీసుకుంటే కెరీర్ సెల్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, 7/6 సిరీ 4 ఇన్స్టిట్యూషనల్ ఏరియా, ఆగస్ట్ క్రాంతి మార్గ్, న్యూఢిల్లీ 110049కి మీ యొక్క అడ్రస్కి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ పోస్ట్ అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ 10th నుంచి అప్ టు మీ యొక్క డిప్లొమా, బీటెక్ ఉంటే బీటెక్, పీజీ చేస్తే పీజీ ఆ యొక్క టోటల్ డేటా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ ఇంజనీర్ సివిల్ దాంట్లో కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ క్యాండిడేట్ ఒక నేమ్, ఇక్కడ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సెల్ఫ్ అటాచ్డ్ క్రాస్ అంటే ఈ విధంగా మీరు క్రాస్లో సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. అప్లికెంట్ యొక్క నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ యాజ్ పర్ ద డేట్ అండ్ 14/11/2020 ప్రకారంగా మీ యొక్క డేట్, మీ యొక్క జెండర్, కేటగిరీ ఓసీ, బీసీ, ఎస్టీ, ఎస్సీ ఆ యొక్క టోటల్ డేటా, అండ్ ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్. మీ యొక్క ఆధార్ నెంబర్, మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th నుంచి రాయాల్సి ఉంటుంది. 10th డిప్లొమా అయితే డిప్లొమా, ఒకవేళ ఇంటర్ చేస్తే ఇంటర్, అండ్ అదేవిధంగా బీటెక్ అయితే బీటెక్, పీజీ అయితే పీజీ. సో డిప్లొమా అనేది మ్యాండేటరీ కాబట్టి డిప్లొమా చేసిన వాళ్ళు మాత్రం దీనికి ఎలిజిబుల్. సో హయ్యర్ లెవెల్ ఏజ్ చేసినా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్, సో ఫ్రమ్ టు, అదేవిధంగా ఏ పోస్టు, ఏ ఆర్గనైజేషన్, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్, రెస్పాన్సిబిలిటీస్. సో మీకు ఏ వర్క్ ఇవ్వడం జరిగింది దాని యొక్క రెస్పాన్సిబిలిటీస్, సివిల్ కన్స్ట్రక్షన్ వర్క్లు ఎన్ని సంవత్సరాలు చేశారు, మెట్రో రైల్ ఆర్ రైల్వే కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్లో ఎంతకాలం చేశారు ఆ యొక్క టోటల్ డేటా, తర్వాత ఇక్కడ డేట్, ప్లేస్, అదేవిధంగా ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ చేసి ఈ యొక్క 2 పేపర్స్ని వాళ్ళకైతే పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ యొక్క 2 పేజెస్ని వాళ్ళకు మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ యొక్క పోస్ట్ని వాళ్ళు బట్టి మీకు షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్లో చేసినటువంటి పర్ఫార్మెన్స్ని బట్టి పోస్టింగ్ అనేది అలాట్మెంట్ చేస్తారు. ఫస్ట్ 3 years కాంట్రాక్ట్, తర్వాత మీ యొక్క పర్ఫార్మెన్స్ బాగున్నట్లయితే రెగ్యులర్ చేసే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉండడం జరిగింది. క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఇది హైలీ యూటిలైజ్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఆ యొక్క సంస్థలో వర్క్ అవుతున్నారు కాబట్టి కంటిన్యూ మిమ్మల్ని చేసినట్లయితే బేసిక్స్ నుంచి ఐడియా ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో కంపెనీ అయితే వెళ్తుంది. కాబట్టి ఈ యొక్క అప్డేట్ అనేది ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకుంటే, ఒకవేళ మీరు కనుక ఈ యొక్క పోస్ట్కి ఎలిజిబిలిటీ లేకున్నట్లయితే దయచేసి సోషల్ మీడియా గ్రూప్స్లో ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. దీనివల్ల బెనిఫిట్ ఏమవుతుందంటే ఎవరైతే సివిల్ డిప్లొమా చేసిండి ఆల్రెడీ మెట్రో దాంట్లో కానీ, సివిల్ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో కానీ, లేకపోతే రైల్వే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వర్క్ చేసినటువంటి క్యాండిడేట్స్ హై శాలరీ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో, మంచి గవర్నమెంట్ జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో తర్వాతనైనా పర్మనెంట్ అవుతుంది కాబట్టి ఈ యొక్క ఆపర్చునిటీని వాళ్ళు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటారు. దాంట్లో మీ వంతు సహాయకారం కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి వీడియోని దయచేసి షేర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేటా కలుద్దాం. అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్ తరపున RRB NTPC అండ్ గ్రూప్ డి యొక్క మెగా కోర్స్ అందించడం జరుగుతుంది కదా ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు కూడా కోర్స్ని ఎన్రోల్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనకు డేటా కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.